ఈరోజైతే కారప్పొడి చేస్తున్నాను. ఇది దోశలకు కానీ, ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. దీంట్లో నేను ఏం వేసానంటే పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నిటిని కూడా డ్రైగా రోస్ట్ చేసుకున్నాను. వాటికి సరిపడా ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను. ఇవన్నీ వేయించుకొని మంచిగా చల్లార్చుకున్నాను. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్ మంచిగా డ్రైగా ఉండాలి. అందుకని ఇప్పుడు తూడ్చేసి ఒక 2 నిమిషాలు ఇందులో అయితే పెట్టేసి వచ్చాను. అయితే ఇప్పుడు మెయిన్గా దీని యొక్క యూజ్ ఏంటి అంటే, మనకు అన్నం తినేటప్పుడు కానీ నేను తినేటప్పుడు కాస్త ఫస్ట్గా దీంతో తిన్నామనుకోండి, తర్వాత తినే ఫుడ్ మంచి హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఫీవర్ కానీ కోల్డ్ కానీ అలా వచ్చినప్పుడు నోటికి అసలు రుచి అనిపించదు కదా, అలాంటి టైంలో ఇలాంటి పౌడర్ చేసుకొని తిన్నామనుకోండి మంచి ఇంకో 2 ముక్కలు ఎక్కువ తినొచ్చు. ఎందుకంటే వెల్లుల్లి అనేటువంటిది మనకి ఆకలిని పెంచుతుంది అనమాట. కొంచెం కారంగా కమ్మగా అనిపిస్తుంది కాబట్టి కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కానీ ఎండు కొబ్బరి వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ఇది అనుకోండి మనకు నెల రోజులు 2 నెలలు ఉన్నా ఖరాబ్ అవ్వదు అనమాట. ఎప్పటినో మా ఆయన చేయమంటున్నాడు కానీ గుర్తుకు లేదు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, అసలు ఏం తినాలనిపించట్లేదు. ఇడ్లీకి పప్పుచారు చట్నీ చేశాను కానీ తినాలనిపించట్లేదు. ఇడ్లీలు కూడా పెట్టేసిన, అందరు తినడం అయిపోయింది కూడా. నాకు ఎందుకో ఈ యొక్క పౌడర్ చేసుకుని ఈ యొక్క పౌడర్ పల్లి చట్నీ పప్పుచారుతో తినాలి అనిపిస్తుంది. ఏది తిన్నా నోటికి అస్సలు రుచి లేదనమాట. అందుకని ఇవన్నీ అయితే వేయించేసుకొని చల్లార్చుకున్నాయి. ఇప్పుడైతే వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా మిక్సీ పట్టదు, గుర్తుపెట్టుకోండి. మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టి చూపిస్తాను. ఇవి వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాము. దొడ్డుప్పు వేస్తున్న, సన్నుప్పు కూడా దొడ్డుప్పు వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మిక్సీ పట్టుకుంది 2 సార్లు తిప్పేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా మంచి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా బరకగా ఉండాలన్నమాట. దీన్ని కాసేపు ఇలా ప్లేట్లో వేసేసుకొని కాసేపు డ్రై చేసుకుందాము. అంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టగానే బాటిల్లో పోసి పెట్టుకోవద్దు అనమాట. కాసేపు ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఏమైనా మెత్తగా అయింది ఉన్నా కానీ మంచిగా పొడి పొడి అయిపోతుంది అనమాట. తర్వాత దీన్ని ఒక గ్లాస్ బాటిల్లో పోసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇదిగోండి పప్పుల పొడితో చేసినటువంటి పొడిని ఇడ్లీ కాంబినేషన్ అనమాట.